హాయ్ హలో నమస్తే వనక్కం మాదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్. నేను విత్ లవ్ మూవీ చూస్తా దాని గురించి చెప్పబోతున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సత్య అనే ఒక అబ్బాయి, ఒక ఇంటీరియర్ డిజైనర్, మోనిషా అనే ఒక అమ్మాయి, ఒక కంటెంట్ క్రియేటర్. సో వీళ్ళిద్దరూ ఒక మ్యాట్రిమోనియల్ సైట్ లో కలుసుకుంటారు. కలిసాక వాళ్ళిద్దరు అభిప్రాయాలు తెలుసుకోవాలని ఒక కాఫీ హౌస్ లో పరిచయం అవుతారు, ఇంట్రడ్యూస్ అవుతారు ఒకరికొకరు. ఇలా ఇంట్రడ్యూస్ అయ్యే కొద్దీ వీళ్ళ మధ్యన ఆల్రెడీ ప్రీవియస్ లో చైల్డ్హుడ్ లో ఒక మెమరీ ఉంటుంది. అదేంటి అంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలీదు, కానీ వాళ్ళిద్దరూ పరిచయం అంటే క్రాస్ ఓవర్ అవుతుంది వాళ్ళిద్దరికి మధ్యన. అండ్ ఈ మూవీలో కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే మన చిన్నప్పుడు మన అందరికి ఒక ప్రేమ కథ అనే ఉంటుంది. సో అది మనం చెప్పలేకపోతాం డ్యూ టు భయం కానీ లేదా వేరే వేరే కారణాల వల్ల. సో ఈ మూవీ ఆ కాన్సెప్ట్ మీదే రిలేట్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే హీరోయినే చెప్తుంది హీరోకి, నువ్వు ఎలాగో చెప్పలేకపోయావు నీ ప్రేమని, నేను కూడా ఎలాగో ఎక్స్ప్రెస్ చేయలేకపోయాము. సో మనం కలిసి వాళ్ళిద్దరిని వెతుకుదాం, వెతికి మన లవ్ ని మనం ఎక్స్ప్రెస్ చేద్దాం. చెప్పాలంటే ఎక్స్ప్రెసింగ్ ది అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ అనే కాన్సెప్ట్ ఈ మూవీ అంతా. సో మీరు థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అనే చెప్పాలి. అండ్ రాంగ్ కామ్ జానర్ ఇది. సో మూవీ చూసిన కొద్ది ఒక నాస్టాలజీ మెమరీస్ అనే చెప్పుకోవాలి. అండ్ కమింగ్ టు మనందరికీ మన లైఫ్లో మెమరీస్ ఉంటాయి కదా. సో మీరు వెళ్ళండి, మీకు నచ్చుతుంది. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి అలా మొత్తం కాఫీ హౌస్లో జరుగుతుంది. సో అన్ని సీన్స్ లైక్ వీళ్ళిద్దరూ వీళ్ళ ప్రీవియస్ స్టోరీస్ చెప్తూ ఉంటారు, చైల్డ్హుడ్ లో జరిగింది. సో ఫస్ట్ హాఫ్ అంతా అక్కడికే వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒక నీట్ క్లీన్ పేస్ లో నడుస్తూ ఉంటుంది. కానీ ఏదైనా వావ్ ఫ్యాక్టర్ ఉందా అంటే లేదు. ఒక సింపుల్ అలా లీనియర్ మోషన్ లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది గ్రాఫ్ అనేది, మూవీ అనేది. ఎక్కడ ఇలాగ అప్ అండ్ డౌన్ ఉండదు, లైక్ కాన్స్టెంట్ గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా బాగుంటుంది, అంటే ఆ ట్విస్ట్ టర్న్స్ కానీ బాగుంటుంది. మూవీ చూడండి. అండ్ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. సో మీకు కనుక లవర్ ఉంటే లేదా నీకు కనుక లవర్ ఉంటే మీ లవర్తో పాటు మూవీకి వెళ్ళండి. నాకంటే లవర్ లేదు ఫ్రెండ్స్, పండగ చేసుకున్నామంటే. మీకన్నా లవర్ ఉంటే పండగ చేసుకోండి. నాకైతే లవర్ లేదు ఫ్రెండ్స్, మీరు వెళ్ళండి, థియేటర్కి వెళ్ళండి, మూవీ చూడండి. సో అంతే గైస్, ఈ రోజుకి ఇంతే. నాకైతే మూవీ చాలా బాగా, నేను వచ్చరికి మూవీకి రేటింగ్ ఇవ్వబోతున్నా 3.75/5. సో మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, ఒక రిఫ్రెషింగ్ ఫీల్ తో బయటకు వస్తారు, అంత మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. లేదబ్బా నేను ఓటీటీలో వస్తే వెయిట్ చేస్తాను చూస్తాను అంటే కూడా ఓకే, నో ప్రాబ్లం. బట్ ఓవరాల్లీ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ అనస్వర రాజన్ కొద్ది చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఎలాగైతే రిజిడ్ గా స్టబ్బర్న్ గా ఉంటుందో, పెద్ద అయిన తర్వాత కూడా కంటెంట్ క్రియేటర్ గా తన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటుంది. అండ్ చాలా బాగా తీశారు. బై రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మదన్. అండ్ మ్యూజిక్ బై సీన్ రోల్డన్ కూడా చాలా బాగుంది. సో మీరు కనుక ఈ వీకెండ్ ఏదైనా మూవీకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా విత్ లవ్ వెళ్ళిపోండి. అండ్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. అండ్ యా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ దాకా వచ్చారంటే మరి బాగోదు, మరి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్.